ఇంకో క్లిప్ చూద్దాం. మీ ప్రచారం, మీరు చేస్తున్న ప్రచార సరళి ఎలా ఉందనేది ఇంకో క్లిప్ ఒకటి ఉంది. తీసరే నంబర్ పే హై కార్, మూడో నంబర్ మీద కారు ఉన్నది, మిగతా అన్ని బేకారు. జూబ్లీ హిల్స్ లో మీరిచ్చే మెజారిటీతో కాంగ్రెస్ కు మైండ్ బ్లాంక్ అయి తిమ్మ తిరిగే విధంగా కుర్చీ మడత పెట్టి ఏం చేయాలో మీకు తెలుసు. చూసారా అంబియన్స్ అదంతా చూసారా? చుట్టూ వీడియో వాల్స్, అంటే టెలివిజన్ సెట్స్, పెద్ద పెద్ద వీడియో వాల్స్, పైన అంతా ఒక బ్రిడ్జ్ లాంటిది. అంటే మీరే పెట్టుకోవాలి, ఇవి మేము పెట్టుకోకూడదా? అంటే పోటీ వస్తున్నారనేది మా కాదు. సో ఈ సెటప్ అంటే ఏంటి, ఇంత ప్లాన్ ఏంటి దీని వెనక? ఏం లేదు, అంటే కేవలం క్యాంపెయినా లేదంటే అట్రాక్ట్ చేయడం కోసం ఓటర్స్? మేము ఒక కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాలనుకున్నాం. ఏంటంటే మేము అనుకున్న లైన్ ఏంటంటే బేసికలీ మొనాటనస్ అయిపోతున్నాయి ఎలక్షన్లు, స్పీచ్లు, ఊకదంపుడు ఉపన్యాసాలు. ఇట్లా కాకుండా ప్రత్యర్థులు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు అంటే ఆ కాంట్రాస్ట్ కూడా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, బట్టి విక్రమార్క గారు, రాహుల్ గాంధీ గారు 6 గ్యారెంటీల గురించి ఏం చెప్పారు, ఇవాళ ఎలా ఫెయిల్ అయ్యారు, అది చూపెడుతున్నాం. అట్లాగే హైడ్రా ఎంత అరాచకం చేస్తోంది, పెద్దవాళ్ళని ఎట్లా కాపాడుతుంది, పేదవాళ్ళని ఎట్లా కొడుతుంది, అవి చూపెడుతున్నాను. అట్లాగే ఎన్టీ రామారావు గారిని ఎన్ని బూతులు తిట్టాడు ఈయన గతంలో, అవి చూపెడుతున్నాను. ఎందుకు అంటే 2 కారణాలు. ఒకటి, అక్కడ వచ్చిన ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం. అట్లాగే కొత్త తరహా ప్రచారం భారతదేశంలో ఎవరు చేయలేదు. ఇది మొట్టమొదటిసారి మేము స్టార్ట్ చేసాం. ఇది స్టార్ట్ చేసాం, తర్వాత వీళ్ళిద్దరు కూడా కాపీ కొట్టి వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. కానీ వాళ్ళకి మాకు తేడా ఏంటంటే మా దగ్గర కంటెంట్ ఉంది, వాళ్ళ దగ్గర కంటెంట్ లేదు, ఏమీ లేదు. కట్అవుట్ ఉంది, కంటెంట్ లేదు.